నమస్కారం అండి. నేను మీతోని ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏందంటే మొన్న ఫ్లైట్ కొంచెం ఎంత పెద్ద ప్రమాదమైందంటే ఎంతోమంది జీవితాలు ఇదైపోయినాయి, చనిపోయిన విషయం చాలా అంటే ప్రపంచమంతా ఉలిక్కిపడేటట్టు అయింది కాబట్టి దాని గురించి ఒక 2 మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే అది మీతోని ఒకసారి ఈ లైఫ్ అంటే ఏందో అనేది లైఫ్ అంటే ఏదైనా ఇప్పుడు ఈ లైఫ్ అంటే నీటి బుడగల్లాగా అంటారు, అది కరెక్టే అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఇదైపోతుందో కూడా తెలియదు. ఇప్పుడు చూడు, వాళ్ళు ఎన్నో కారణాలు అంటే అందులో ఉన్న కుటుంబాలు, ఒక డాక్టరు, భార్యాభర్తలు డాక్టర్లు ఇక్కడ నుంచి ఆమె రిజైన్ చేసి 3 పిల్లలతోని వాళ్ళు వెళ్తున్నారు. ఎంత హ్యాపీగా అక్కడ సెటిల్ అవుతామని వెళ్తున్నారంటే వాళ్ళది ఎంత హ్యాపీ. ఒక ఆమె పై చదువుల కొరకు ఒక ఆమె పోతుంది. ఒక అతనైతే తన భార్య అస్థికలను ఇక్కడ కలపడానికి వచ్చి ఆయన కూడా అంటే అందులో అసలు వెంటనే అంత కడుపు తరక్కపోతుంది. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైందంటే ఒకప్పుడు మా టైంలో ఉన్నప్పుడు అసలు ఓల్డ్ ఏజ్ దాకా కూడా అసలు ఇవి చావు అనేది అదే అవన్నీ అసలు ఈ పేపర్లు ఎక్కడ చనిపోయారు అక్కడ అవన్నీ ఉండక కొంచెం ప్రశాంతంగానే మేము ఉన్నాము. కానీ ఇప్పటి వాళ్ళకు అసలు ఇప్పుడు చిన్న పిల్లల కాడికి కూడా ఒక భయం, ఎప్పుడు పోతామో తెలియదు. అంటే అది అందుకోసం ఏమంటా అంటే మనం ఈరోజు ఎప్పుడు జీవితము శాస్త్రంగానే తెలియాలి. ఇప్పటి వాళ్ళకు ఉన్నన్ని రోజులు మంచి హ్యాపీగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. పగలు ప్రతీకారాలు ఇప్పుడు కుటుంబంలో అయినా ఒక మన ఏ చుట్టుపక్కలైనా అందరితో మంచిగా ఉంటే అదేంటంటే ఇప్పుడు ఈ రోజే మనది అనుకోవాలి, రేపు మనది కాదనుకోవాలి. ఇప్పుడు మా ఏజ్ ఏమనుకుంటామంటే మాకు గుడ్ నైట్లు ఉంటాయి, గుడ్ మార్నింగ్ ఉంటాయి అనేది బోనస్ అనుకుంటాం. కాదు, ఇప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలుస్తుంది ప్రమాదం. అప్పుడు మేము ఒక సినిమా చూసినాం, నాగేశ్వరరావు. ఆయన ఏదో సినిమాలు అంటాడు, అంటే మృత్యువు పైకి వెళ్ళి రావచ్చు, పక్కలకి వెళ్ళి రావచ్చు, కిందికి వెళ్ళి రావచ్చు, ఎక్కడికి వెళ్ళి వచ్చేది మనకు తెలియదు అని ఒక డైలాగ్ ఉంది నాగేశ్వరరావు ఒక పాత పిక్చర్లో. ఆయన అంటాడు, అది ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ ఎక్కడికి వెళ్ళొచ్చింది, ఇప్పుడు అక్కడ హాస్టల్లో డాక్టర్స్ వాళ్ళు తినేటప్పుడు పైకి వెళ్ళి ఫ్లై పెట్టచ్చు, అంటే అక్కడ పైకి వెళ్ళి వాళ్ళకి వచ్చేసింది. అంటే దీన్ని బట్టి ఏమంటే మన జీవితాలు శాశ్వతంగా ఉన్న రోజులు మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎక్స్క్లూజులు ఉండాలి, పగలు ప్రతీకారాలు ఉండద్దు, కలిసిమెలిసి ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే మనము ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ప్రజెంట్ను మనము కొందరు కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఇది కావాలి, ఇల్లు కావాలి, ధనం కావాలి, మన ప్రాపర్టీ ఇది కావాలి, ఇలా అంటే కొందరు టైం ఇవ్వకుండా కూడా ఫ్యామిలీ ఇవ్వకుండా కూడా అది ఎందుకు కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఫ్యామిలీకి టచ్లు ఉంటుకుంటూ ప్రజెంట్గా వండుకుంటూ ఆ ఉన్న క్షణంను ఆస్వాదించాలంతే. మనకి ఇచ్చిన టైము అదే అదొక ప్రసాదం లాగా అనుకోవాలి. ఈ క్షణమే ప్రసాదం అనుకోవాలి. మన ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ గురించి ఆలోచించకుండా మంచితనంతో, ప్రేమతో, ఓర్పుతో, సహనంతో ఇలాంటి అన్నీ మన దగ్గర డెవలప్ చేసుకుంటే ఇక మనము ఎట్లయినా సరే ఇప్పుడు మనం ఏదైనా మనం ఏం చేయలేము. ఇప్పుడు మా మధ్యన కరోనా వచ్చింది, కరోనాతో ఎన్నో జీవితాలు కరోనా నుంచి కొంచెం మనుషులు కొంచెం చేంజ్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడు ఏదైతే తెలియబడుకుంటా ఆ కరోనా మనం డీపర్ అంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఈ కలికాలం ఇది వస్తూనే ఉంటుంది. కానీ మనం ఉన్న క్షణంను ఆస్వాదించాలి. ఆ క్షణాన్ని మనము ఇది కాకుండా మన ఫ్యామిలీతో గడుపుకుంటూ సహనంతో ఉంటూ ఎక్స్క్యూజ్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని మనము దూరం పెట్టద్దు, అలా వద్దు మనం. ఎందుకంటే మనకు ఇచ్చింది ఒకటే లైఫ్. ఈ ఉన్న లైఫ్ను అందరితో మంచిగా వండుకుంటూ ఇరుగు పొరుగు బలగము ఫ్రెండ్స్ మనం ఏ సంస్థల వర్క్ చేసినా వాళ్ళందరితో కలిసికట్టుగా ఉంటే చాలు. అంతే. మనకి ఇచ్చినది మనము దేవుడిచ్చిన మనకు న్యాయం చేయాలంటే మనకి ఇచ్చిన దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మనం న్యాయం చేయాలంటే ఇవి కొంచెం చేయాలి. ఈ ప్రమాదాలు మళ్ళీ జరగద్దు, ఇలాంటివి జరగద్దని ఉంటుంది. కానీ దానికి మనం ఏం చేయలేము, కాలమే అంతే. థ్యాంక్ యూ అండి.